గోవింద. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ. ఈరోజు ఆషాఢమాస స్వామివారికి విశేషమైనటువంటి శ్రవణ నక్షత్రం కావున చక్కగా స్వామి నక్షత్రం రోజున ఆషాఢమాసంలో భక్తులందరూ కూడాను అమ్మవార్లకి ఆషాఢ పట్టిగా ఇచ్చినటువంటి కూరగాయలన్నిటినీ కూడాను చక్కగా స్వామికి అలంకరించి అమ్మవార్లను తృప్తిపరచుచు స్వామికి అమ్మవార్లకి ఇరువురికి కూడా ఎంతో ఆనందదాయకంగా మన యొక్క కన్నుల పండుగగా చేస్తున్నటువంటి స్వామికి చేసినటువంటి కూరలు కైంకర్యాదులన్నీ కూడా మనం మన యొక్క కళ్ళతో దర్శిస్తూ స్వామిని దర్శిస్తూ స్వామికి చేసేటువంటి ప్రతి కైంకర్యము ప్రతి పూజలో కూడాను స్వామి మా యొక్క పాడి పంట అన్నీ కూడాను నిండి ఎంతో ఆనందంగా మా ఇంటికి చేరేటట్లుగా ఆ పాడి చేసినటువంటిదంతా కూడా పంటగా మారి పంటగా ఉన్నటువంటిదంతా కూడాను మాకు మనసు నిండా ఉండేటట్లుగా నీకు నీ యొక్క మనసు ఎలా అయితే ఆనందదాయకంగా ఆనంద నిలయవాసుడు కదా తండ్రి, ఆ స్వామికి ఎంత ఆనందంగా అలంకరిస్తూ స్వామికి చేసేటువంటి కైంకర్యాదులలో స్వామికి ఈ రోజున కూరగాయలతో శ్రవణ నక్షత్రం రోజున స్వామి నీ అనుగ్రహంతో మేమంతా కూడా మా ఇళ్ళు వాకిళ్ళు అన్నీ కూడా నువ్వు ఎంత అందంగా ఉన్నావో మేము మా యొక్క ఇళ్ళు కూడాను మా యొక్క వ్యాపారాదులు కూడాను వృద్ధి పొందేటట్లుగా అనుగ్రహించు తండ్రి అని ఆ స్వామిని వేడుకుంటూ స్వామికి చేసేటువంటి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ కైంకర్యాదులన్నీ కూడా తండ్రి నీ అనుగ్రహం కోసం చేస్తున్నాము. నీ పాదాల చెంత చేర్చేటువంటి ప్రతి కూర ప్రతి ఆకు ప్రతి తులసి దళము కూడాను నీకై మా మనసు నిండా కూడా చేర్చి నీ పాదాల చెంత చేర్చేటువంటి అనుగ్రహాన్ని మాకు కలిగించావు. ఆ విధంగానే మేము మా యొక్క ఇంట్లో ఉండేటువంటి వారందరము కూడా నీ అనుగ్రహంతో ఆనందంగా ప్రతి నిత్యము కూడాను వృద్ధి పొందినట్లుగా అనుగ్రహించు తండ్రి అని స్వామిని వేడుకుంటూ గోవిందా గో